కాశీనాథ్ ఆలయంలో గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేశారు. నిన్న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చైర్మన్ హనుమండ్ల ఆధ్వర్యంలోనే త్రవ్వకాలు జరిగినట్లుగా విచారణలో స్థానికులు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కాశీనాథ్ మందిర్లో మనకు ఏదో కొంచెం అనుమానాస్పదంగా నిధుల గురించి తవ్వకం జరిగినట్టు ఈరోజు ఉదయాన్నే కొంతమంది భక్తులు చెప్పడం వలన మళ్ళీ కన్సర్న్డ్ ఈఓ గారికి ఫోన్ ద్వారా నేను తెలపడం జరిగింది. వారి ద్వారా పోలీసుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈ కమిటీ ఏదైతే ఉందో ఇంతకుముందు కమిటీ టర్మ్ అయిపోయింది, కొత్త కమిటీ గురించి నోటిఫికేషన్ ఇవ్వమని కూడా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్కి చెప్పడం జరిగింది. ఒక త్వరలోనే కొత్త కమిటీ ఫామ్ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అంత లోపలనే ఈరోజు ఈ ఘటన జరగడం జరిగింది. సో ఇంతకుముందున్న చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ తవ్వకం జరిగినప్పుడు అని చెప్పేసి ఇక్కడ వాచ్మెన్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది. కొంతమంది భక్తులు కూడా దాన్ని పరిశీలించి మరొకసారి మళ్ళీ పోలీసు అధికారులు కూడా తెలపడం జరిగింది. ఈఓ గారితో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి దీంట్లో ఎంక్వైరీ చేసి ఎవరు తవ్వకాలు చేపట్టినరో, తర్వాత ఎవరో గుర్తు తెలియని బాబా కూడా వచ్చిండని చెప్పేసి ఇక్కడ తెలిసింది. ఆ బాబా గారిని ట్రేస్ అవుట్ చేసి ఇవన్నీ చేసి దీనికి పాల్పడ్డ వ్యక్తుల మీద చట్టపరంగా తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరడమైంది. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కాశీనాథ్ మందిర్లో మనకు ఏదో నా పేరు నరేష్ యాదవ్, నారాయణఖేడ్. ఇక్కడనే గుడి పక్కకే మా ఇల్లు. నిన్న భక్తులు అందరూ దర్శనం చేసుకొని పోయినాక 10 గంటల తర్వాత ఇక్కడ గుప్త నిధుల కొరకు అని అనుమానం ఉంది, గుంత తవ్వడం జరిగేసరికి పొద్దున వాళ్ళ నోట వీళ్ళ నోట అందరికీ తెలియడం జరిగింది. ఇక్కడ ఒక 10 ఫీట్ల వరకు 8-10 ఫీట్ల వరకు గుంత తోడడం జరిగింది. అది గుప్త నిధులు కాదని అంటున్నారు, కానీ గుప్త నిధులు కాకుంటే దానిపైన గేటు పెట్టి అన్ని పెట్టి మూసేసి మళ్ళీ దాని మీద చెత్త చెదారం వేయడం జరిగింది. ఇప్పుడు ఏమన్నా అడిగితే మేము అభిషేకం చేసిన పువ్వులు అందులో వేయనికని చెప్తున్నారు. అభిషేకం చేసే పువ్వులు అందులో వేయడానికి అంటే బునియాదుకు దలిగి గుంత తవ్వడం జరిగింది. అది తవ్వడమే కాకుండా దానిపైన మొత్తము ప్యాక్ చేయడం జరిగింది. నిన్న 10 గంటల నుంచి 4 గంటల వరకు 5-6 మంది కలిసి గుంత తవ్వడం జరిగింది. దానికి ఎదురుగా చైర్మన్ గారు ఊకొని తవ్విపించినట్ల. నా పేరు నరేష్ యాదవ్, నారాయణఖేడ్. ఇక్కడనే గుడి పక్కకే మా ఇల్లు. నిన్న భక్తులు